దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో భయము, దిగులు, చింత ఏది మీకున్నా దేవుడు మీతో ఉన్నాడు, మీ పక్షమై ఉన్నాడు. ఆయన కృప చూపే దేవుడు. ఈ వాగ్దానం మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం, మీ ఇంటిలో, మీ ఆత్మీయ జీవితంలో ఒక బలం ఇవ్వటం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, ఈ పొద్దున్న స్టార్ట్ అయింది, లేదంటే మీ దేశం, మీరున్న దేశంలో ఏదో ఒక టైం, ఎట్లా ఏంటి లైఫ్, ఎట్లా కుటుంబం, ఎట్లా జీవితం, ఎట్లా వీటితోనే మన జీవితం గడిచిపోతుందండి. క్రీస్తుని నమ్మటం అంటే వాటి కోసం కాదు, నిత్య జీవం పరలోకం. మన జీవితానికి పరలోకం ఇవ్వటానికి దేవుడు ఆయన నిత్యత్వంలోకి చేర్చుకోవడానికి. అంతేకాక ఈ లోకంలో కూడా ఆయన మనల్ని విడవడు. మన తండ్రి కదా, మనల్ని ఎలా విడిచిపెడతాడు? ఏ విషయంలో కూడా మనకి విడవని ఎడబాయని అన్నాడు, చేయి పట్టి నడిపించే దేవుడు. నీకు ప్రతి పరిస్థితిలో నీకు తోడుకుంటాడు. కష్టాలు రావని నేను చెప్పను, శ్రమలు ఉండవని చెప్పను, వాటన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుంటానని మాత్రం ధైర్యంగా జయం పొందుతామని చెప్పగలను. ఈరోజు వాగ్దానం మనందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేశావు. కొందరు మాట్లాడతారు మన గురించి, కొన్ని వ్యతిరేకమైనవి, కానీ నీకు విరోధమైనది ఏది కూడా వర్ధిల్లదు. నువ్వు దేవునితో ఉంటే, వాక్యానుసారంగా ఉండి ప్రభు మాట పట్టుకొని ప్రార్థనలు ఉంటే, నీకు విరోధంగా మాట్లాడి ఏ నాలుకైన నోరైన పరిస్థితులైనా నీకు వ్యతిరేకమైనది ఏది కూడా వర్ధిల్లదు. అది అనుభవంలో నుండి చెప్తాను నేను ఈ మాటలు. చాలామంది భక్తుల జీవితంలో నుండి చెప్తున్నాను. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరైనా? నీకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ నీకు విరుద్ధంగా న్యాయం మాట్లాడుతున్నారా? నీ కోర్టు కేసులు, నీ సమస్యలు, నిన్ను అనవసరంగా నువ్వు ఎంత చేసినా నీ గురించి విరుద్ధమైన మాటలు వస్తున్నాయా? నీకు విరోధమైనది ఏది కూడా నిలవదు, వర్ధిల్లదు. ఈరోజు వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. వాగ్దానాన్ని, దేవుని మాటని పట్టుకొని ప్రే చేయాలి. ఆయన తట్టు మన హృదయం తెప్పాలి, దేవుణ్ణి అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి. తప్పక అద్భుతాన్ని, కృపని, మేలుని పొందబోతున్నాం. కాబట్టి ఈ వాగ్దానం మీకోసం. ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానాన్ని బట్టి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, రక్షణ లేని కుటుంబాలు ఎందరో ఉన్నారు, రక్షించయ్యా. రోగాలతో ఉన్న వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత. అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, అనేక ఒత్తిళ్ల నుంచి విడిపించు. ఒక్క దిక్కునున్న శత్రువు వారి జీవితంలో 7 దిక్కులు పారిపోవాలి. వారికి విరోధమైనది, మాకు విరోధమైనది ఏది వర్తిల్లొద్దు నాయన. అపవాది తంత్రములు మాకు విరోధమైనది నోరు మూయబడును గాక. ఏ జాబ్స్లో ఏ పోరాటాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరికి ఉన్న విడుదల దయచేయండి. ఒక మంచి క్రైస్తవ జీవితం బిడ్డలు జీవించడానికి వాక్యములు ఎదుగుటం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పడిపోయిన ఆత్మీయ జీవితాలు లేవనెత్తు. ఏ దేశాల్లో జాబ్ లేక, సెటిల్మెంట్ లేక, నలిగి విరిగి అనేక విషయాలు ఉన్నారు, విడిపించు. ప్రపంచం, భారతదేశాన్ని రక్షించు. మా క్రైస్తవ సమాజానికి విరోధమైనది వర్ధిల్లకుండా సహాయం చేయి. సేవకులను వారి బిడ్డల్ని కాపాడు. సంఘాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేక్ చేయను ఆయన. మాతో, మా కుటుంబాలతో మీ సన్ని తోడుగుంచి, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి ప్రతి శని, ఆది కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. బెల్లంపల్లిలో ప్రతి సాటర్డే, సండే జరుగుతున్నాయి. కుటుంబాలుగా రండి. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో. అక్టోబర్ 15 ముగింపు సభ. ఇది 14వ సంవత్సరం 50 దినాలు ఉపవాసాలు. సిద్ధపడండి. రెండవదిగా, వాగ్దానం వింటున్న మీరు ప్రతిదినం ఉదయం, సాయంత్రం లైవ్లో కూడా ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేది. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14వ సంవత్సరం ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్, ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి. చక్కటి దీవెనలు పొందబోతున్నారు.
నా ఉపవాస ప్రార్థన